What we gonna shoot today? We'll shoot కుకింగ్ చేసేసాక చెప్పు ఏం చేద్దాం ఆఫ్టర్నూన్. Let's go. Early morning, huh? Do you know what is vlogging? Yes. Do you know vlogging? Yes. Do you like vlogging? Yes. Really? Then let's do vlogging today. Okay. And that's the people like a bata or listo Ferafi Tamirago and Ferafi Kabrari. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఫైనల్లీ మేము ఇండియాకి వచ్చాము. మీరు ఆల్రెడీ మా ట్రావెల్ బ్లాగ్ చూసే ఉండుంటారు. సో హియర్ ఈజ్ అవర్ న్యూ గెస్ట్ ఇన్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మై నీస్, మా చెల్లి కూతురు. హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ ఫస్ట్ డే ఇన్ ఇండియా అన్నమాట. ఫస్ట్ మీల్ ఎట్ హోమ్. సో మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. కంప్లీట్ హోమ్ లాగ్ అన్నమాట. యా, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ మీల్ అనేది చూడండి అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అనేది చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయిపోయి బోటీ, లివర్, మటన్. నీకు ఇష్టమా? ఏమి ఇష్టం నీకు? ఇదేంటిది? లివర్. మంచిగా ఆనియన్స్ సెట్ చేస్తుంది బోటీకి. మొత్తం ఇవాళ మెన్యూ ఏంటి, ఏం చేస్తున్నారు మా కోసం అని చెప్పి. రాత్రి ఇవాళ మీరు వచ్చింది కదా, ఇవాళ స్పెషల్ సండే స్పెషల్ ఏంటంటే బోటీ, లివర్, మటన్, చికెన్ చేస్తున్నా. చపాతీ చేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చపాతీ విత్ బోటీ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే మటన్ బోటీ. మటన్ బోటీ. ఇంకేం స్పెషల్స్ ఉన్నాయి? లంచ్కి ఏం స్పెషల్స్ ఉన్నాయి? లివర్ చికెన్. లివర్ చికెన్ కూడా. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనానికి గోట్ లివర్, చికెన్. చికెన్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్గా? ఇప్పుడైతే కొబ్బరి నువ్వులు వేసిన మొత్తం మసాలా కూడా మీరే చేస్తున్నారు మొత్తం. ఇది ఉడకబెడుతున్నారు అత్తమ్మ? ఇది అయిన తర్వాత వాటర్ ఉప్పేసి మనం మామూలుగా ఇంకా కర్రీ చేసుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది. కొబ్బరి, కష్టాలు, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి చేసిన నీళ్ళు పోసేసిన. నీళ్ళు పోసేసారు. కొంచెం దగ్గరికి పేస్ట్ చేసేసి ఇక్కడ చపాతీ చేస్తుంది గాయస్. నువ్వేం చేస్తున్నావు? చపాతీ హెల్ప్ చేస్తున్నావా చేయడానికి? వాట్స్ దిస్? పసుపు, ఉప్పు, కారం, ఏంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసినాం. రెడీ అయింది. ఇప్పుడు మసాలా వేయాలి. మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి ఇక మూత పెట్టేసేస్తే అయిపోతుంది. ఫ్రై ఫ్రై ఇప్పుడు ఫ్రై చేస్తున్నారు. బోటీ ఫ్రై బోటీ ఫ్రై చపాతీకి. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నా. ఓకే, వేసి ఒక 15 నిమిషాలు అంతే. జస్ట్ ఫ్రై చేయాలి. ఒక 3 విజిల్ వచ్చేస్తే అయిపోతుంది. విజిల్ ప్రెషర్ పెడతాం. ప్రెషర్ పెడతాం. ఓకే, ఎందుకంటే బాగా ఉడకబెట్టలే కదా, లైట్గా వేడి నీళ్ళు వేసి తీసినాం కాబట్టి ఒక 3 విజిల్లు వచ్చేస్తే 3 విజిల్స్ తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాం. ఇంకా అవసరం లేదు, ఇంకా అంతే. రెడీ అయిపోయింది. బోటీ గాయస్. బోటీ దీనికి మసాలా కూడా వేసేస్తున్నాం గాయస్ ఇప్పుడే. మొత్తం హోమ్ మేడ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మసాలా.
మసాలా కొబ్బరి గసాలు కలుపుకోవాలి అట్లా అంతా కలిసేలా కలుపుకోవాలి. కలిపితేనే బాగుంటుంది. మంచి స్పైసీ చేస్తున్నారా అత్తమ్మ? లేకపోతే చాలా స్పైసీ ఉంటేనే బాగుంటుంది. మీరు అక్కడ మొత్తం చప్పగా తింటారు కదా, కలిపితే మంచిగా జలుబులు దగ్గర అన్నీ పోతాయి. దగ్గు అన్నీ తగ్గిపోవాలి. అన్నీ ఉంటాయి, కారం పొడిలో మిరియాల పొడి అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం ఒక్కసారి ఇట్లా మూసేసి వేసేస్తే విజిల్ పెట్టేసేద్దాం, అయిపోయింది. ఆల్ గుడ్. చిట్టెలు ఎట్లా చేస్తుంది పెద్ద మమ్మీ? బాగానే చేస్తుందా? సరిగ్గా చేయకపోతే చెప్పు, దగ్గరుండి చేయించు, బాగా చేయొచ్చు. ఓకేనా? రౌండ్గా రాకపోతే రౌండ్గా రావాలి పెద్దమ్మ అని చెప్పాలి. ఓకే, వాట్ యు సే? కరెక్ట్. చపాతీ గెటింగ్ రెడీ గైస్. చపాతీ రెడీ అవుతుంది. ఏం చేద్దాం? కలరింగా? ఇవన్నీ నువ్వే వేసావా కలరింగ్? గైస్, ఈ కుక్కర్కి ఒక స్టోరీ ఉంది. అది స్టోరీ ఇప్పుడు అత్తమ్మ చెప్తారనమాట. కుక్కరు మా పెద్ద పాప పుట్టినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి వెళ్ళినప్పుడు మా ఆయన తీసుకున్నాడు ఈ కుక్కర్. అప్పటిది అంటే అయితే ఈ కుక్కర్కి మ్యాగీకి ఉన్న ఏజ్, మ్యాగీకి ఎంత ఏజ్ అయితే ఈ కుక్కర్కి అంత ఏజ్ అనమాట. ఈ ఇంట్లో అది ఇంకా నడుస్తుంది. ఇక విజిల్ కూడా వస్తుంది. నేను కూడా కలరింగ్ చేయాలా? గైస్, మేము ఇద్దరం కలరింగ్ చేస్తున్నాం గైస్. ఓకే, 3 విజిల్ వచ్చేసినాయి. ఓపెన్ చేసుకున్నాం. ఇట్లా వచ్చేస్తుంది. అయిపోయింది అత్తమ్మ? అయిపోయింది. కొంచెం అయిపోయినట్లే. కొంచెం మళ్ళీ ఒక మంట ఓపెన్ చేసేసి స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, ఇక టేస్ట్ చూసుకోవడం ఏమి లేదు, మొత్తం అన్ని సెట్ అయిపోయింది. అన్నీ సెట్ అయినాయి. చూస్తే చూడొచ్చు కూడా. నేనైతే ఎప్పుడు బోటి తినలేదు, అందుకని చూస్తున్నాను. అన్నీ 3-4 రకాలు కనిపిస్తున్నాయి అందులో. నేను బోటి అంటే ఓన్లీ ఆ రౌండ్ వన్స్ ఉన్నాయి కదా, అవే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం వేసారు? జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా. ఇతలే వస్తున్నా. లెట్ మీ టేస్ట్. మసాలా అయితే సూపర్, బాగా చెప్పింది మసాలా. సాల్ట్ కూడా సరిపోతే మనం ఇప్పుడు వేసేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయింది. ఇంత నెక్స్ట్ లెవెల్ ఉంది. కొంచెం ఒక మంట దగ్గరకు వచ్చేలాగా 2 నిమిషాలు కదమ్మా. ఆయిల్ వేయకుండా జస్ట్ హెల్దీ పుల్కా. ఎర్లీ మార్నింగ్ పుల్కా విత్ బోటి. యమ్మీ ఉంది అంతమ్మా. అయిపోయిందా గైస్? బోటి ఫ్రై రెడీ. సూపర్ ఉంది, యమ్మీ. టేస్ట్ కూడా అల్లాడిచ్చారు, బాగుంది. నెక్స్ట్ ఇక ప్లేట్లో పెట్టుకొని కుమ్మేయడమే. చిట్టిల్లి కంప్లీట్ అయిందా కలరింగ్? గైస్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇలా ఓపెన్ ఎయిర్లో మంచిగా చేసుకొని ఓపెన్ ఎయిర్లో తింటున్నాం బయట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.